మన అమ్మ నాన్నల ఇల్లు ప్రపంచంలో ఆహ్వానం లేకుండా మనం ఎన్నిసార్లైనా వెళ్ళగలిగే ఇల్లు అమ్మా నాన్నలు ఉండిపోయిన ఇల్లు. ఈ ఒకే ఇల్లు ఒకటే స్వతంత్రంగా మనమే తాళం తీసుకుని నేరుగా ఇంట్లోకి ప్రవేశించవచ్చు. అలాగే ఈ ఇల్లు ఒక్కటే పెళ్ళైన ఆడపిల్లకు రక్షణ ఇచ్చే ఇల్లు. మీ చిన్ననాటి ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఆనందం మరియు స్థిరత్వం మర్చిపోకుండా గుర్తు చేసేటటువంటి ఇల్లు ఇది ఒక్కటే. ఈ ఇంట్లో మాత్రమే మీరు తల్లిదండ్రులు జ్ఞాపకాలను గుర్తు చేస్తూ వారు తిరిగిన ప్రదేశాలు, వాడిన వస్తువులు ఉండటం, వారితో గడిపిన అపూర్వ క్షణాలు గుర్తు చేసుకోవటం, అది బాధ కలిగించే విషయాలైనా కూడా ఆనందించే అపూర్వమైనటువంటి క్షణాలు. ఎందుకంటే మీరు ఈ భూమి మీదకి వచ్చి మీరు కళ్ళు తెరిచిన అపూర్వ క్షణాలకు నిలయం అది ఆ ఇల్లు. ఈ ఇంటిలో తినే భోజనం మీకెంతో స్వచ్ఛమైనది మరియు ప్రపంచంలో ఉన్న కపట వికారాలకు స్థలమే లేనటువంటి ఇల్లు అది. కారణాలు ఏవైనా కావచ్చు. ఈ ఇళ్లకు దూరం అవుతున్న పెళ్ళైన ఆడపిల్లలు ఎంత మదన పడతారో ఆ భగవంతుడికే తెలుసు. అలాగే ఈ పెళ్ళి అయిపోగానే భార్యను తీసుకుని బయటికి వెళ్ళిపోవాలి, ఎక్కడో బతికేయాలి సింగిల్గా అని చేతికి పగ్గాలు వచ్చిన వాళ్ళలా ప్రవర్తిస్తూ ఉంటారు చూడండి మగపిల్లలు. వాళ్ళు కూడా ఒక రకంగా బయటికి వెళ్ళిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఉన్న ఇంట్లో ఉండలేకపోయామని కనీసం రోజుకొక్కసారైనా అనుకోని వారు ఎవరో ఉండకపోవచ్చు. తల్లిదండ్రులతో గడిపి మరియు తరచూ ఆ దేవాలయం లాంటి ఆ ఇంటిలో ఉన్నవారు, ఇంటికి అందుబాటులో ఉండి అవకాశం ఉన్నవారు అదృష్టవంతులు, ధన్యులు అలాంటి వాళ్ళు. అదండి, ఎప్పటికైనా వాళ్ళతో ఉంటే ఆ ఆనందమే వేరు. ఎందుకంటే ఒకసారి వాళ్ళంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలన్నా మనం మాట్లాడలేం, వాళ్ళని చూడాలన్నా మనం చూడలేం. అందుకోసమని ఎప్పటికైనా వాళ్ళు మనతో పాటే ఉంచుకోవాలి మనం. అదొక్కసారి గుర్తించండి. ఎందుకంటే వాళ్ళకి వయసు అయిపోయిన తర్వాత సంపాదించుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళని మనతో పాటే ఉంచుకోవాలి. అలా ఉంచగలిగి మనం మన బిడ్డల్లాగా చూసుకోవాలి వాళ్ళని. అదొక్కటిసారి గుర్తుపెట్టుకోండి. మన బిడ్డలుగా పెంచారు వాళ్ళు, కష్టపడ్డారు చాలా ఆ టైంలో. మళ్ళీ ఇప్పుడు మనం అదే పనిని మనం చేయాలి. ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ముసలితనంలో ఏ పని చేయలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళని మన ఇంట్లోనే ఉంచుకొని అమ్మా నాన్నల్ని గౌరవంగా, మనం చిన్నప్పుడు ఎంత ప్రేమగా చూసారో మనం అంత గౌరవంగా చూడాలి. థ్యాంక్ యూ.